నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. పీపుల్స్ పోస్ట్ టీవీ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ న్యూస్ పేపర్స్ లో ఇవాళ వచ్చిన ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్ లో ప్రధాన బ్యానర్ ఐటమ్స్ గా వచ్చిన న్యూస్ ఐటమ్స్ ని ఒకసారి చూసుకుంటే కనుక మనం ట్రంప్ ప్రమాణం నేడే వాషింగ్టన్ కు చేరుకున్న అమెరికా నూతన అధ్యక్షుడు. అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనికోసం కుటుంబ సభ్యుల సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు సైనిక విమానంలో చేరుకున్నారు. 4 ఏళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవంతిపై తన మద్దతుదారులు చేసిన హంగామా నడుమ శ్వేత సౌధాన్ని ట్రంప్ వీడిన విషయం తెలిసిందే. ఈసారి ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ప్రమాణ వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. విపరీతమైన చలి కారణంగా వేడుకను ఆరుబయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహించనున్నారు. ఇక్కడ ఫోటో ఇచ్చారండి. ట్రంప్ చాలా ఆనందోత్సాహాలతో ఉన్నారు. వర్జీనియాలోని స్టెర్లింగ్లో ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్లో నృత్యం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టబోతున్నారు. ఈ సంతోషంలో డాన్స్ కూడా చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇవాళ. అయితే మొదటి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 10 ఆర్డర్స్ పైన సంతకం చేస్తారన్నారు. మరి ఆ 10 ఆర్డర్స్ ఏంటి అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా భారతీయులకు ఎలాంటి ట్రంప్ ఎలాంటి అంటే భారతీయుల పట్ల ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్న దాని మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మరో ముఖ్యమైన అంశం చూసుకుంటే కనుక 450 కోట్లతో ఐటీ పార్క్ 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న క్యాపిటల్ ల్యాండ్. సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం ప్రకటన. ముఖ్యమంత్రి బృందం సింగపూర్ పర్యటన పూర్తి. చివరి రోజు వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీలు. ఇక్కడ ఫోటో ఇచ్చారండి. దీంట్లో ఏంటంటే క్యాపిటల్ ల్యాండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానికి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో గౌరీ శంకర్ నాగభూషణం, మంత్రి శ్రీధర్ బాబు, జయేష్ రంజన్. పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్లో పర్యటించారు రేవంత్ రెడ్డి. ఆ పర్యటన పూర్తయింది. ఇంకా దావోస్లో జరుగుతున్న సదస్సుకు పయనమవుతున్నారు. అయితే రాష్ట్రంలో 450 కోట్ల పెట్టుబడులకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్లో అత్యాధునిక ఐటీ పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సింగపూర్లో ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కంపెనీ ఈ నిర్ణయం ప్రకటించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ శాఖల పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రచార శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంఓ స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఉన్నారు. ఇంకా క్యాప్లాండ్ తరఫున అధికారులు ఉన్నారండి. అయితే రేవంత్ రెడ్డి సింగపూర్లో పర్యటించిన 3 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒప్పందం పైన ఎంఓయూ కుదుర్చుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చారు. ఫస్ట్ రోజు కనుక చూసుకుంటే సింగపూర్కు వెళ్ళిన ఫస్ట్ రోజు ఐటీఈతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఐటీఈ బృందం కూడా త్వరలోనే హైదరాబాద్కి వచ్చి పర్యటించనుంది. ముఖ్యంగా యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ సందర్శిస్తారు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి సంబంధించిన ఒప్పందం అది. విద్యార్థుల్లో నైపుణ్యాలను మరింత పెంచాలన్న ఉద్దేశంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. దానికి సంబంధించింది. ఇక నిన్న చూసుకుంటే 3500 కోట్లతో ఇంకొక ఎంఓయూ చేసుకున్నారండి. ఇక ఈరోజు చూస్తే కనుక 450 కోట్లతో ఐటీ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు హైదరాబాద్లో. క్యాపిటల్ ల్యాండ్ అనే సంస్థతో ఎంఓయూ కుదిరింది. రేవంత్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక పెట్టుబడి రాష్ట్రానికి తీసుకొస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దానికి నిదర్శనమే ఇది. అయితే సింగపూర్ పర్యటన ముగిసింది. ఇంకా దావోస్ సదస్సు ఉంది కదా, దావోస్ సదస్సుకు ఇవాళ పయనమవుతున్నారు. ఇవాళ నుంచి దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగనుంది. దానికి సంబంధించిన న్యూస్ చూస్తే కనుక దావోస్కు పైన పెట్టుబడులే లక్ష్యం. సింగపూర్ నుంచి ఆదివారం రాత్రి సీఎం రేవంత్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు దావోస్కు బయలుదేరి వెళ్లారు. సోమవారం నుంచి దావోస్లో 4 రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొంటారు. ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పి హైదరాబాద్ను ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానంగా పరిచయం చేసే భారీ లక్ష్యంతో రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ పర్యటనలో పాల్గొంటోంది. సింగపూర్ పర్యటన విజయవంతం కావడంతో ప్రభుత్వం దావోస్ సదస్సుపై భారీ అంచనాలు పెట్టుకుంది. ఒక రకంగా చెప్పాలంటే కనుక గత సంవత్సరం దావోస్ పర్యటనకు వెళ్ళిన రేవంత్ రెడ్డి 40 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చారు. అందులో 18 ప్రాజెక్టులు ఉన్నాయి. దాంట్లో 17 ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యాయి.
10 ప్రాజెక్టులు స్టార్ట్ అయి ఉన్నాయి. ఇంకొక 7 ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉన్నాయన్నమాట. అది గత దావోస్ పర్యటనలో తీసుకొచ్చిన పెట్టుబడులు గానీ, ప్రాజెక్టులు గానీ, మరి ఈసారి ఎంత పెట్టుబడి తీసుకొస్తారు? ఎన్ని కంపెనీలు ముందుకొస్తాయి? ఎన్ని ప్రాజెక్టులు వస్తాయి? అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొని ఉందండి. ఎందుకంటే స చాలా ఉత్సాహంగా వెళ్లారనే చెప్పాలి స్విట్జర్లాండ్ దావోస్ సదస్సుకు. ఎందుకంటే సింగపూర్‌లో 3 రోజులు పర్యటించి 3 రోజులు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చారు. ఎంతో విజయవంతంగా సింగపూర్ పర్యటన ముగించుకొని దావోస్ సదస్సుకు వెళ్లారు. ఆ ఉత్సాహం, ఉత్తేజంతోనే హైదరాబాద్ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏ విధంగా హైదరాబాద్‌లో అనుకూలతలు ఉన్నాయి మీరు పెట్టుబడులు పెట్టడానికి అన్నది స్పష్టంగా తెలియజేసి పెట్టుబడుల్ని రాబట్టేందుకు కృషి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అదే విషయాన్ని అక్కడ దావోస్ పర్యటనలో సుస్పష్టంగా వివరంగా తెలియజేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న అనుకూల పరిస్థితులైతేనేమి, పెట్టుబడులకు ఏ విధంగా హైదరాబాద్ గమ్యస్థానం అవుతుంది అన్నది ముఖ్యంగా దావోస్ సదస్సులో తెలియజేయబరుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అలాగే రేవంత్ రెడ్డితో పాటు వెళ్ళిన బృందం ఏదైతే తెలంగాణ రైజింగ్ టీం ఉందో, ఈ తెలంగాణ రైజింగ్ టీం మొత్తం అంటే కనుక రోడ్లపై బడి పిల్లలు ఎంత భద్రం? 2023లో ప్రమాదాల్లో 300 మంది మృతి, క్షతగాత్రులు 1175 మంది. ట్రాఫిక్ పార్కుల ద్వారా విద్యార్థుల్లో అవగాహనకు రవాణా శాఖ కార్యాచరణ. హైదరాబాద్ బోర్బండ పరిధిలో 11 ఏళ్ల విద్యార్థి సైకిల్పై పాఠశాలకు వెళ్తుండగా ప్రైవేట్ బడి బస్సు హఠాత్తుగా కనిపించడంతో ఆగి కింద పడిపోయాడు. బస్సు చక్రాల మీద నుంచి వెళ్లడంతో మరణించాడు. జనగామ జిల్లా కేశవాపూర్లో బస్సు దిగుతుండగా బ్యాగ్ తట్టుకొని విద్యార్థిని కింద పడింది. గమనించని డ్రైవర్ ముందుకు వెళ్లడంతో టైర్ల కింద నలిగి మరణించింది. నిజంగా రోడ్ యాక్సిడెంట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పెద్దవాళ్లే కాదు, స్కూల్ విద్యార్థులు సైతం ఏటా వాళ్ళ మరణ సంఖ్య పెరుగుతోంది. దీనిపైన అవగాహన కల్పించిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే రవాణా శాఖ అధికారులు విద్యార్థుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త ఇక్కడ ఇచ్చారండి. అయితే 2023లో వివిధ కారణాలతో మృత్యువాత పడ్డ 25 ఏళ్ల లోపు వయసు వారు ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఇచ్చారు. రహదారిపై నడుస్తూ 158 మంది, సైకిల్పై వెళ్తూ 5 మంది, ఇతర వాహనాల్లో వెళ్తూ 528 మంది, వాహనాలు నడుపుతూ 724 మంది మృత్యువాత పడ్డారు అని ఇచ్చారు. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ఫోటోలో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో విద్యార్థులకు ఏదైతే ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద అవగాహన కల్పించాలనుకుంటున్నారో దానికి సంబంధించి నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వేదిక అయింది. అక్కడ ఏర్పాటు చేశారు పిల్లలకి అవగాహన కల్పించడం కోసం. ఇది నిజంగా రవాణా శాఖ చేస్తున్నది చాలా మంచి అంశం, మంచి విషయం. ఇలాంటిది ఒక్కసారి చేసి వదిలేకోకుండా పిల్లలకి అంటే తరచుగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని నుంచి చాలా వరకు పిల్లలు సేఫ్గా అంటే యాక్సిడెంట్లకు గురి కాకుండా ఉంటారు. అలాగే పెద్దలకి తెలుసు, అయినా సరే వివిధ కారణాల వల్ల రోడ్ యాక్సిడెంట్లకి గురవుతున్నారు. దీనిపైన ఒకప్పుడు యూనిసెఫ్ కూడా సర్వే చేసింది. రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది ఎవ్రీ ఇయర్ ఎంతమంది మృత్యువాత పడుతున్నారు అన్నది, ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది కూడా గతంలో యూనిసెఫ్ కూడా ఈ అంశంపైన ప్రధాన దృష్టి కేంద్రీకరించి కొన్ని చర్యలు కూడా తీసుకుంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో రవాణా శాఖ తీసుకుంటున్న పిల్లలకు ఏదైతే అవేర్నెస్ కార్యక్రమం చేపడుతోందో ఇది చాలా మంచి పరిణామం అండి. దిశ న్యూస్ పేపర్లో ప్రధానాంశంగా కేసీఆర్ బిందాస్, ప్రజలకు చేరువయ్యేందుకు ఆసక్తి చూపని నేత, సోషల్ మీడియాలో వీడియో వైరల్, ప్రజల నుంచి సర్వత్రా విమర్శలు, ఎమ్మెల్యేగాను నియోజకవర్గ ప్రజలకు దూరమే, పార్టీ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేతగాను కీలక పోస్టులు, దేనికి న్యాయం చేయని గులాబీ బాస్. ఫామ్ హౌస్లో మనవడికి వ్యవసాయ పాఠాలు నేర్పుతున్నారు. ఆ ఫోటో ఇచ్చారండి ఇక్కడ. ఈ ఫామ్ హౌస్లో మనవడికి ఏదైతే వ్యవసాయ పాఠాలు నేర్పుతున్నారో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే తన నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల్ని కూడా పట్టించుకోకుండా ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు కేసీఆర్. చాలా రోజుల నుంచి ఆయన బయటకి రావట్లేదు. 1-2 సందర్భాల్లో తప్ప ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. ఫస్ట్ ఏమో ఆరోగ్య కారణాల రీత్యా అంటే అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పారు. ఇప్పుడేమో ఈ ఫోటో బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ప్రజల్లో కూడా అసంతృప్తి నెలకొంది. ఎందుకంటే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. అలాంటి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ బయటకి రాకుండా కనీసం అసెంబ్లీకి కూడా అటెండ్ అవ్వకోకుండా తన ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. సరే, ఆరోగ్యం బాగాలేదు, రెస్ట్ తీసుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి. ఆరోగ్యం అంటే అనారోగ్యం నుంచి బయటపడిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నప్పుడైనా సరే ప్రజల మధ్యకి వచ్చి కనీసం
వాళ్ళ తన కేసీఆర్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ప్రజల బాగోగులు చూసుకోవడం, అలాగే ఒక కీలక ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో ఏం జరుగుతోంది అన్న దానిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏది కరెక్ట్గా జరుగుతోంది, ఏది జరగట్లేదు, వేటిపైన స్పందించాలి, సమస్యలు ఏమి ఉన్నాయి, వీటన్నిటి మీద మాట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పైన ఉంది. అందులో కేటీఆర్కి సంబంధించి కేటీఆర్ రకరకాలుగా మాట్లాడడము, ప్రజలను రెచ్చగొట్టడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కొడంగల్ ఇష్యూ నుంచి చూసుకుంటే నేటి వరకు ఏదో ఒక ఇష్యూలో నాంతూనే ఉన్నారు. అటు కొడుకుని కూడా కంట్రోల్లో పెట్టలేకపోతున్నారు. అలాగని తను బయటికి వచ్చి ప్రజలకు ఏమీ చెప్పట్లేదు, ఏమీ మాట్లాడట్లేదు, అలా మిండకుండిపోయారు. కనీసం నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోవట్లేదు అంటే ఇంకా ఏం మాట్లాడాలండి? కీలక ప్రతిపక్ష నేత అయ్యుండి ఎంతో అనుభవము, ఎంతో మేధావి అయిన కేసీఆర్ ఇలా చేయడం ఏమాత్రం సబబు కాదు. మరి దీనిపైన ఈ న్యూస్ చూసిన తర్వాత అయినా ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఇంకో న్యూస్ చూసుకుంటే కనుక పెట్టుబడులే లక్ష్యం, దావోస్కు చేరుకున్న సీఎం. ఇప్పుడే మనం ఇందాకనే ఈ న్యూస్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగిందండి. ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక 10 లక్షల మందికి ఆత్మీయ భరోసా, కొలిక్కి వచ్చిన లబ్ధిదారుల ఎంపిక, ఉపాధి హామీ కార్డు కంపల్సరీ, ఏడాదిలో కనీసం 20 రోజులు పనిచేసి ఉంటేనే స్కీమ్ వర్తింపు, 2 విడతల్లో ఏడాదికి 12,000 జమ, గణతంత్ర దినోత్సవం నుంచి పథకం స్టార్ట్, ప్రతి సీజన్కు 600 కోట్ల వ్యయం. అయితే భూమి లేని కూలీలకు, భూమి లేకోకుండా కూలి పనులకు వెళ్తుంటారు కదా, వాళ్ళ కోసం ఆత్మీయ భరోసా స్కీమ్తో కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పించనుంది. ఇందులో భాగంగానే ఏటా 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తారు. అది కూడా 2 విడతలుగా. సో అది కూడా ఏంటంటే కనుక 10 లక్షల మందికి ఈ ఆత్మీయ భరోసా అన్నది వస్తుంది. లబ్ధిదారుల ఎంపిక కూడా కొలిక్కి వచ్చేసిందని చెప్పి న్యూస్ ఇచ్చారు. రిపబ్లిక్ డే ఏదైతే గణతంత్ర దినోత్సవం ఉందో ఆ రోజు నుంచి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారంటండి. ఒక రకంగా చెప్పాలంటే భూమి ఉన్న వాళ్ళకి సాగు భూములకు అర్హత యోగ్యమైన సాగు భూముల కోసం 12,000 ఇస్తున్నారు పంట బీమా రైతు భరోసా కింద. అలాగే భూమి లేని కూలీలకి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తున్నారు. అందులో భాగంగా 10 లక్షల మంది లబ్ధిదారుల్లో ఎంపికయ్యారు, అంటే అర్హత కలిగిన వాళ్ళు ఎంపికయ్యారని చెప్పారు. గణతంత్ర దినోత్సవం రోజు నుంచి వాళ్ళకి అమౌంట్ వాళ్ళ అకౌంట్లలో జమ అవుతుంది. ఈ 12,000 రూపాయలని కూడా 6,000 ఒకసారి 6,000 ఒకసారి 2 దఫాలుగా వేస్తున్నారు. ఓకే, ఇంకో మరో న్యూస్ చూసుకుంటే కనుక గ్రామ సభల్లోనే లబ్ధిదారుల ఎంపిక, ప్రజల మధ్య నిర్ణయాలు, గత పాలకుల మాదిరిగా 4 గోడల మధ్య ఉండదు, 26 నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లోనే జరుగుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమది ప్రజాప్రభుత్వమని, ప్రజల మధ్యనే నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించబోతున్నట్లు వివరించారు. ఇక్కడ ఫోటోలో చూసుకుంటే ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం బట్టి విక్రమార్క. ఓకే అండి, లబ్ధిదారులు అంటే రేషన్ కార్డులు అవ్వచ్చు, ఇంద్రమ్మ ఇల్లు అవ్వచ్చు, ఇంకా ఇతరత్ర స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నిటికీ కూడా గ్రామ సభల్లోనే అర్హులు ఎవరైతే ఉన్నారో, లబ్ధి పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంపిక జరుగుతుందని చెప్పేసి డిప్యూటీ సీఎం చెప్పారు. మేము 4 గోడల మధ్య డెసిషన్స్ తీసుకోము, ప్రజల మధ్యనే డెసిషన్స్ తీసుకుంటామనేసి కరాఖండిగా చెప్పారు. ఒక రకంగా ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తే కనుక ఇది నిజంగానే ఇది వాస్తవమే. ఏంటంటే ఏదున్నా కూడా అంటే ప్రజల మధ్య కాకపోయినా సభల్లో అయినా సరే పెట్టేసి ఇంతమంది అర్హులు, ఇంతమందికి ఈ పథకం వర్తిస్తుంది, లేదా మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము, ఈ ప్రోగ్రాం వల్ల ఈ సెక్టార్ ప్రజలకు ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి ఏదున్నా కూడా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం రేవంత్ రెడ్డి నైజము. ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా చెప్పేస్తారు ఆయన. ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, అలాగే ప్రతిపక్షాలు మాట్లాడే విషయాల పట్ల కూడా ఆయన ఏదున్నా వాళ్ళు చేసేది మా విజన్ ఒకటే, మేమేం చేస్తున్నామో అది సుస్పష్టంగా చెప్పడమే మా లక్ష్యం అన్న వేలో వెళ్తూ ఉంటారు ఎప్పుడు రేవంత్ రెడ్డి. అలాగే బట్టి విక్రమార్క కూడా అదే మాట చెప్పారండి. ఏంటంటే ప్రజల మధ్యనే మేము లబ్ధిదారుల ఎంపిక ప్రకటిస్తామని చెప్పేసి. నిజంగా ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలు ప్రజల మధ్యనే తీసుకోవడం వల్ల ఎవరైనా సరే అర్హత కలిగి వాళ్ళకు అది రాలేదు అనుకోండి, అంటే ఆ లిస్ట్లో వాళ్ళు లేరు అనుకోండి, అప్పుడు అక్కడే అడిగే అవకాశం ఉంటుంది ప్రభుత్వాన్ని. సో దీనివల్ల ఎవరికి నష్టం జరగకుండా అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రావాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అందే అవకాశం
ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఏదైనా సరే డిప్యూటీ సీఎం చెప్పినట్టు ప్రజల మధ్య నిర్ణయం తీసుకుంటాము అన్నది శుభ పరిణామం. ఎవరికీ కూడా దీనివల్ల నష్టం వాటిల్లదనమాట. ఇంకా ఎవరైనా మిస్ అయ్యుంటే కనుక వాళ్ళని కూడా ఆ జాబితాలో చేర్చే అవకాశం ఉంది. సో, ఇలాగే ప్రతిదీ కూడా ప్రజల మధ్యన అంటే ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే మీరు చేస్తున్నారో ప్రజా సంక్షేమం కోసం అలాంటివన్నీ కూడా ఇలా ప్రజల మధ్యనే ప్రజల అభిప్రాయంతో నిర్ణయం తీసుకొని లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేరుగా ఫలాలు అందేలాగా చేయడం మంచిది. మీరు ఆ దిశగానే వెళ్ళాలనేసి మేము కూడా కోరుకుంటున్నామండి. ఇంకొక న్యూస్ చూసుకుంటే అసైన్డ్ భూమిలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు గజం 2,00,000కు కొనుగోలు. హై రైజ్డ్ బిల్డింగ్స్ నిర్మించిన పెద్దలు. విభిన్నంగా రెవెన్యూ అధికారుల తీరు, కొందరికి ఎన్ఓసీలు, మరికొన్ని రిజెక్ట్. యథేచ్ఛగా సేల్ డీడ్స్ చేసిన సబ్ రిజిస్ట్రార్లు. ప్రభుత్వం సమీక్షించాలని సూచించిన సుప్రీంకోర్టు. రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం. గజం విలువ 2,00,000, కానీ అది అసైన్డ్ ల్యాండ్. దానిని దున్నుకోలేరు, ఫ్లాట్లు చేసి అమ్మరాదు, అందులో నిర్మాణాలు చేపట్టరాదు. కొంతమంది పెద్దలు మాత్రం యథేచ్ఛగా కొన్నారు. నిబంధనలు విస్మరించి ఏకంగా హై రైజ్డ్ బిల్డింగ్స్, కమర్షియల్ కాంప్లెక్స్లను నిర్మించేశారు. పెద్ద పెద్దవారు కొనుగోలు చేసి నిర్మించడంతో సాధారణంగా అధికారులకు కూడా వారిపై అమితమైన ప్రేమ ఉంది. అందులోనూ ఎమ్మెల్యేకు వియ్యంకుడో బావమరిదో అయితే చాలు. లేదంటే రాజకీయ అండదండలు ఉన్నా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతులు ఇస్తుంది. అందుకు రెరా కూడా అంగీకరిస్తుంది. హైటెక్ సిటీ, హెచ్ఐసిసి, శిల్పారామం ఏరియాల్లో ఇదంతా జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దీని గురించి అసలు కాదండి. అసైన్డ్ ల్యాండ్ భూముల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టారంటే దీన్ని ఏ రకంగా చూడాలి? అసైన్డ్ భూములు జనరల్‌గా అవి అలా ఉండిపోతాయి అన్నమాట. దాంట్లో ఏ పని చేయరు, ఏ పని చేయడానికి కూడా ఉండదు. ఎందుకంటే అసైన్డ్ భూములు గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి కాబట్టి. సో, అది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటది. అలా కాకుండా గత ప్రభుత్వ పాలనలో అంటే రాజకీయ నేతలకి దగ్గర వాళ్ళవ్వచ్చు, లేకపోతే వాళ్ళకు సంబంధించిన బంధువులవ్వచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఈ భూములు అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ కట్టేశారంట. అసైన్డ్ ల్యాండ్‌లో కట్టేసి హై రైజ్డ్ బిల్డింగ్స్ అనమాట. అవి కూడా మామూలు బిల్డింగ్స్ కూడా కాదు. హై రైజ్డ్ బిల్డింగ్స్ కట్టేశారు. సో, ఇంకా అధికారంలో ఎవరుంటే వాళ్ళ మాట వినాల్సి వస్తుంది. కాబట్టి అధికారులకి తప్పదు. వాళ్ళు కొంతమంది చెప్పొచ్చు ఇది తప్పు, ఇలా చేయకూడదని. కొంతమంది సరే వీళ్ళే చెప్తున్నారు కదా మంత్రులు, ఎవరైతే సంబంధిత శాఖ మంత్రులు దీన్ని ఇవ్వండి అని చెప్పారో, అంటే వాళ్ళకి ఇచ్చుకోమని చెప్పారో, ఇంకా వాళ్ళ మాట జవదాటలేక చేసేవారు కూడా ఉన్నారు. సరే గవర్నమెంట్ కదా చెప్తోంది అనేసి వాళ్ళ మీద ప్రేమతో చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. రకరకాల అధికారులు ఉండొచ్చండి. ఆ నేపథ్యంలోనే అనుమతులు ఇచ్చేశారు. ఎవరు హెచ్ఎండిఏ కానీ, జీహెచ్ఎంసీ కానీ అనుమతులు ఇచ్చేసింది. బట్ ఇది 100% తప్పు ఇలా చేయడము. దీనిపైననే ప్రభుత్వం సమీక్షించాలని సుప్రీంకోర్టు సూచించింది. రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం. ఈ అసైన్డ్ ల్యాండ్స్ ఏదైతే ఉందో వీటిపైన సమీక్షించమని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. వీటిని కనుక రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో ప్రజా సంక్షేమానికి కానీ, లేకపోతే ఇంకొక పరిశ్రమ నెలకొల్పడానికి కానీ అవకాశం ఉంటుంది. సో, అలాంటిది అసైన్డ్ భూముల్లో హై రైజ్డ్ బిల్డింగ్స్ కట్టుకోవడము, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతులు ఇవ్వడము ఇదంతా చాలా తప్పు. సో, ఎట్టకేలకి సుప్రీంకోర్టు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన ఫోకస్ చేసి ఏదైతే ఉందో అసైన్డ్ ల్యాండ్స్లో ఎవరైతే బిల్డింగ్స్ కట్టారో దాన్ని ఖాళీ చేయించే అవకాశం ఉంది. సో, ఆ అసైన్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉందండి. ఇంకొక న్యూస్, మేడ్చల్ శామీర్పేట్ కారిడార్లు వినూత్న మార్గాలు. ఈ రెండింటితో ఎయిర్పోర్ట్ మార్గం అనుసంధానం. జేబీఎస్ వద్ద ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ మెట్రో రైల్ హబ్. మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటన. ఓకే అండి, మేడ్చల్ శామీర్పేట్ కారిడార్లకు వినూత్న మార్గాలు వేస్తున్నారంట. సో, దీనివల్ల అంటే ఈ రెండింటితో ఎయిర్పోర్ట్ మార్గం అనుసంధానం చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది. సో, ట్రాఫిక్ని తప్పించుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మెట్రో ఎండి ఎవరైతే ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారో ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేసి సో ఈ విషయాలు చెప్పారు. ఇది చాలామందికి అంటే హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ ఉందో మనం చూసుకుంటున్నాం. మెట్రోల్లో కూడా అంతే రద్దీగా ఉంటున్నారు. మెట్రో ఉన్నప్పటికీ కూడా బయట రోడ్డు మీద కూడా అంతే రద్దీ ఉంటుంది. సో, ఇప్పుడు ఏదైతే కనుక ఈ రెండు మేడ్చల్ శామీర్పేట్ కారిడార్లను వాళ్ళకి వినూత్న మార్గాలు ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్కి అనుసంధానం చేస్తారో దానివల్ల చాలా వరకు సమయం ఆదా అవడంతో పాటు ట్రాఫిక్ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. వెలుగు దినపత్రిక చూస్తే కనుక వెలుగులో ప్రధాన బ్యానర్ ఐటమ్గా
40,000 కోట్లు ఇవ్వండి. కేంద్రానికి రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తి. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ప్రపోజల్స్. ఏపీతో సమానంగా తెలంగాణను చూడాలి. మెట్రో, మూసీ, ఫ్యూచర్ సిటీ, RRR ప్రాజెక్టులకు నిధులివ్వండి. స్పోర్ట్స్, స్కిల్ వర్సిటీలకు సహకారం అందించాలి. కేంద్ర పథకాల కింద ఇచ్చే నిధులు పెంచాలి. IIM, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాలు ఏర్పాటు చేయాలి. పెండింగ్ నిధులన్నింటినీ విడుదల చేయాలని వినతి. తెలంగాణ చేపట్టనున్న కీలక ప్రాజెక్టులకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కార్ కోరింది. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రం చేపట్టిన మూసీ, మెట్రో, ఫ్యూచర్ సిటీ, RRR, రేడియల్ రోడ్ల ప్రాజెక్టులు, స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీలకు కనీసం 40,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ప్రతిపాదనలు పంపించింది. రానున్న 4 ఏళ్ల పాటు ప్రతి బడ్జెట్లోనూ ఇదే విధంగా కేటాయింపులు చేయాలని, అలా చేస్తే రాష్ట్ర అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొంది. ఫలితంగా కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న $5 ట్రిలియన్ ఎకానమీలో తెలంగాణ $1 ట్రిలియన్ కంట్రిబ్యూట్ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఓకే, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒకటే కోరుతోంది, ఏపీతో సమానంగా తెలంగాణని కూడా చూడండి, 40 కోట్ల నిధులు ఇవ్వండి. 40 కోట్ల నిధులు ఏదైతే ఇస్తే కనుక దాంతో చాలా వరకు కేంద్రాన్ని కోరింది 40 కోట్ల డబ్బులు ఇవ్వమని చెప్పేసి. ఎందుకంటే ఆ 40 కోట్లు ఇస్తే కనుక మెట్రో, మూసీ నది పునరుజ్జీవం ఏదైతే అనుకున్నారో అది, ఫ్యూచర్ సిటీ, అలాగే RRR ప్రాజెక్టుకు కూడా నిధులు ఇవ్వమని అడిగింది. ఇంకా స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీలకు, రేడియల్ రోడ్లు ప్రాజెక్టులకు, వీటన్నింటికి కలిపి 40 కోట్లు ఇవ్వండి. అలాగే ఏపీతో సమానంగా మమ్మల్ని కూడా చూడండి నిధుల కేటాయింపుల్లో కానీ మిగతా విషయాల్లో కానీ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మరి దీనిపైన కరెక్ట్, నిజమే కదండి, కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాలి. అందులో ఏదైతే వెనుకబడి ఉంటాయో రాష్ట్రాలు, లేకపోతే కొత్త ప్రాజెక్టులు తీసుకొని ముందుకు వెళ్తూ అభివృద్ధి దిశగా వెళ్తూ ఉంటాయో రాష్ట్రాలు, వాటికి ప్రోత్సాహకాలు అందించాలి. వెనుకబడిన రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, లైక్ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటూ ఏది లేదు, ఇంకా అటు ఇటే చుట్టుముట్టవుతుంది, ఇక్కడ రాజధాని అమరావతిని రాజధాని అన్నట్టు. సో ఇట్లాంటి రాష్ట్రాలకు ఏదైతే ఉందో, అంటే వెనుకబడిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి, అలాగే ముందుకు వెళ్తున్న రాష్ట్రాలకు కూడా చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడు కేంద్రం పక్షపాత ధోరణి వ్యవహరించకూడదు. అంటే తాను గెలుపొందిన రాష్ట్రాల్లో కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో, ఆ ప్రభుత్వం ఏ రాష్ట్రాల్లో గెలుపొందిందో ఆ రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, మిగతా రాష్ట్రాలను ఇంకొక రకంగా చూడడం, అంటే తక్కువగా చూడడం చేయడం ఏమాత్రం సమంజసనీయం కాదు. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి 40 కోట్ల నిధులు ఇవ్వండి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఏపీతో సమానంగా చూడండి. అలాగే ఈ 40 కోట్లు కూడా దేనికి అన్నది స్పష్టంగా చెప్పారు. మూసీ పునరుజ్జీవం, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారో వీటన్నిటికీ, RRR, రేడియల్ రోడ్ల ప్రాజెక్టులు, స్కిల్ యూనివర్సిటీ, వీటన్నిటి కోసం 40 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి కోరింది. సో మరి కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుందో చూడాలి. మరొక న్యూస్ చూసుకుంటే, నీళ్లు కావాలి, నిర్వహణ వద్దు, ఉమ్మడి ప్రాజెక్టులపై ఏపీ తీరిది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పెద్దవాగు మెయింటెనెన్స్ గాలి కొదిలేసిన పక్క రాష్ట్రం. వాళ్ళు ఆపరేట్ చేస్తున్న శ్రీశైలం ఫ్లంజ్ పూల్లో భారీ గొయ్యి ఏర్పడినా రిపేర్లు చేపట్టట్లేదు. మనం ఆపరేట్ చేస్తున్న సాగర్లో సగం చెరబట్టి మరమ్మతులకు మాత్రం పైసా ఇవ్వట్లేదు. పెదవాగు విషయంలోనూ అదే తీరు. KRMB, GRMBలకు మరోసారి ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో, నదీ జలాల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో ఏపీకి తెలంగాణకి చర్చలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాలు కలిపి ఏదైతే ఈ నీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టులు, అంటే 2 రాష్ట్రాలకి కలిపి ఉంటాయి కదండి, ఆ ఉమ్మడి ప్రాజెక్టుల పైన ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం న్యూస్లో చూసుకుంటే కనుక మాకు నీళ్ళు ఇవ్వండి, నిర్వహణ మాత్రం మేము చేపట్టము అన్నట్టు ఇచ్చారు. మరి అది ఉమ్మడి ప్రాజెక్టులు ఇద్దరు కలిసి చేసేటప్పుడు ఇద్దరు సమానంగా బాధ్యత తీసుకోవాలి. నీళ్ళు ఒకటే తీసుకొని నిర్వహణ మేము చేపట్టము అన్నది కరెక్ట్ కాదు. ఏపీ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే నీరు లేకపోతే రైతులు ఎలా వ్యవసాయం చేసుకుంటారండి? చేసుకోలేరు కదా. మీరు నీళ్లు కావాలి, నిర్వహణ చేపట్టమంటే ఇటువైపు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా దానికి సానుకూలంగా ఉండాలి కదా. ఎంతని వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో, ముఖ్యమైన విషయాల్లో నిర్లక్ష్యం వహించకుండా
ఉమ్మడి ప్రాజెక్టుల పైన ఇద్దరు అంటే 2 రాష్ట్రాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా మాకు నీళ్ళే కావాలి, నిర్వహణ వద్దు అని చెప్తోందన్నట్టు ఇక్కడ న్యూస్ ఇచ్చారు. ఇంకొకటి శ్రీశైలం, నాగార్జున సాగర్, పెదవాగు మెయింటెనెన్స్‌ని గాలికి వదిలేసిన ఏపీ ప్రభుత్వం అని స్పష్టంగా ఇచ్చారండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే వినతి, మీరు ఇలా చేస్తే కనుక మీరు రైతులను దృష్టిలో పెట్టుకోండి. మనకి ఏంటంటే కనుక తెలంగాణ, ఏపీల్లో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి, రైతులు ఎక్కువ మంది ఉన్నారు, వ్యవసాయ భూమే ఎక్కువ ఉంది. దీనిపైన దృష్టి పెట్టి మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంతేకాని దీన్ని ఈ విషయంలో ఏమాత్రం పాయింట్ కూడా మీరు నిర్లక్ష్యం వహించే అవకాశం నిర్లక్ష్యం వహించకూడదు. వహిస్తే కనుక రైతులు సహించరు. తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితి ప్రభుత్వమే అర్థం చేసుకోవాలి. ఇక్కడేంటి తెలంగాణ ఏమంటోంది, మనం ఆపరేట్ చేస్తున్న సాగర్లో సగం చెరబట్టి మరమ్మతులకు మాత్రం పైసా ఇవ్వట్లేదు. పెదవాగు విషయంలో కూడా అదే తీరు కనబరుస్తోంది ఏపీ ప్రభుత్వము. కేఆర్ఎంబి, జిఆర్ఎంబిలకు మరోసారి ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ ఉందంట. సో ఏపీ తరఫున అంటే ఏపీ ప్రభుత్వము సంబంధిత శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఒకసారి కూర్చొని చర్చలు జరుపుకొని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరు ఎంత బాధ్యత తీసుకోవాలి ఈ ఉమ్మడి ప్రాజెక్టుల పైన, మెయింటెనెన్స్ పైన అన్నది చర్చించుకొని అక్కడే సమస్య సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ ఫిర్యాదు చేసి అదంతా చాలా లేట్ ప్రాసెస్. అంత దూరం ఎందుకు తెచ్చుకోవడము? రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి, సంబంధిత శాఖ మంత్రులు కలిసి, సంబంధిత శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో, కలెక్టర్లు అవ్వచ్చు, లేకపోతే నీటిపారుదల రంగ నిపుణులు అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా తీసుకొని చర్చలు జరుపుకొని ఎవరు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఇట్లాంటి ప్రాజెక్టుల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించడం ప్రజలు సహించరండి. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక తెలంగాణకు నమస్తే తెలంగాణలో ప్రధాన బ్యానర్ ఐటంగా ఇచ్చిన న్యూస్ చూసుకుంటే కనుక, రోజుకో రైతు బలి, తెలంగాణలో అన్నదాతల మరణ మృతంగం, రైతాంగం గోసపుచ్చుకుంటున్న ప్రభుత్వ అసమర్థత, ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యంతో నీటి కటకట, పెట్టుబడి అందక పంట పూర్తి కొనక అవస్థలు, అరకొర మాఫీతో రైతులకు పెరిగిన రుణ బాధలు. సో రోజుకో రైతు బలి అని చెప్పేసి నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ ఇచ్చిందండి. ఇంకొకటి ఏంటంటే, అరకొరగానే రుణమాఫీ చేశారు అన్నారు. మొన్నటి వరకేమో అసలు రుణమాఫీనే జరగలేదు. రుణమాఫీ జరిగితే కనుక సో ఆ రాజకీయ సన్యాసం తీసుకుంటా అని కేటీఆర్ మాట్లాడిన మాటలు అందరికీ ఇప్పటికీ కూడా గుర్తున్నాయి. ఇప్పుడేమో అరకొర రుణమాఫీ అంటున్నారు. పెట్టుబడి అందక పంట పూర్తి కొనక అవస్థలు అని ఇచ్చారు. అయితే పంటని ప్రభుత్వమే కొంటోంది, వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తల్ని అందరూ చూశారు. మరి ఎక్కడ అంటే సమన్వయం లోపించిందో తెలియదు. మరి ఇక్కడ చూసుకుంటే కనుక ఫొటోస్తో సహా ఇచ్చారు. ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అన్నది కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో 408 రోజులు, రైతు ఆత్మహత్యలు 402. ఇక్కడ కేటీఆర్ ఇంకొక మాట మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ కళ్ళుంటే ఇటు చూడండి, ఆత్మహత్యలపై కాంగ్రెస్ దగా కోర్ ప్రచారం చేస్తున్నారు. 40% కూడా రుణమాఫీ కాలేనందుకు దేవరావు మరణోదంతమే నిదర్శనం అని చెప్పేసి అంటున్నారు. ఇంకొక వైపు హరీష్ రావు కూడా ఇవి ఆత్మహత్యలు కాదు, సర్కార్ హత్య చేసిందని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఇంకొకటి చూసుకుంటే కనుక ఇక్కడ ప్రభుత్వం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి రైతు రుణమాఫీ చేస్తామన్నారు, చేశారు. కొన్ని కారణాల వల్ల అంటే గవర్నమెంట్ ఏదైతే రైతు రుణమాఫీకి ఇవి మార్గదర్శకాలు అని చెప్పి ఉందో ఆ మార్గదర్శకాల్లో ఈ రైతులు లేకపోతే అటువంటి వాళ్ళకి రుణమాఫీ ఇవ్వలేదు. వాళ్ళు అంటే దానికి సంబంధించిన పత్రాలు కానీ లేకపోతే ఇతరత్ర డాక్యుమెంట్స్ ఏవైనా ఉండకపోవడం వల్ల వాళ్ళు అర్హులైనప్పటికీ కూడా మరి అర్హత జాబితాలోకి రాలేదేమో తెలియదు పూర్తిగా మనకు కూడా, ఎందుకంటే అది ప్రభుత్వానికే తెలుసు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యంతో నీటి కటకట అని చెప్పి కూడా నమస్తే తెలంగాణలో ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వీటన్నిటి మీద కూడా దీన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలి. ఏంటంటే కనుక రుణమాఫీ అవ్వలేదని చెప్పేసి ఇక్కడ ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇంకొకసారి మీరు అర్హులందరికీ ఇచ్చామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీరు చెప్తున్నారు. కాకపోతే ఒక్కొక్కసారి ఎక్కడో ఒక చోట సమన్వయం లోపించే అవకాశం ఉంటుంది.
మీరు ఎక్కడ పొరపాటు లేకోకుండా పూర్తి సమన్వయంతో చేశాము అని చెప్పారు. బట్ ఇంకొకసారి రైతు రుణమాఫీ కాలేదు, ఎవరికైతే కాలేదు అనేసి ఈ పేపర్‌లో రాసారో, చెప్తున్నారో, ఒక్కసారి దానిపైన కూడా ఫోకస్ చేసి చెప్తే కనుక బావుంటుంది. ఫోకస్ చేసి ఎవరున్నారో, నిజంగా వాళ్ళు అర్హులా? వాళ్ళకి నిజంగా అందలేదా అన్నది చూసుకోవాలి. ఇంకొకటేంటంటే ఇక్కడ మానవతా దృక్పథంతో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికైనా, దేశానికైనా రైతే రారాజు, వెన్నెముక. కాబట్టి రైతుల బర్వన్మరణాలు ఏ రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ మంచిది కాదండి. రైతులను ప్రోత్సహించాలి, వాళ్ళకి ప్రోత్సాహకాలు అందించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. కాకపోతే ఎక్కడో సమన్వయం లోపించడం వల్ల మిస్ అయ్యాయో ఏంటో తెలియదు. వీటిపైన కూడా మీరు ఫోకస్ చేసి ఇలాంటివి జరగకుండా ఇంకొకసారి రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ నినాదం కూడా మీరు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు, రైతుల అభివృద్ధి మా లక్ష్యం అని చెప్పేసి, వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి. కాబట్టి రైతుల విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి రైతులని ఆత్మహత్యల చేసుకునే వైపు వెళ్లకుండా, వాళ్ళల్లో మేము పంట సాగు చేసుకుంటాము, మాకు అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది అన్న విధంగా వాళ్ళల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉందండి. ఇది తెలంగాణ న్యూస్ పేపర్స్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు. రేపటి అనాలిసిస్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్తీ.